కీర్తన గ్రంథం మొదటి అధ్యాయాన్ని ఈరోజు మీ దృష్టికి నేను తేవాలని ఆశపడుతున్నాను. దయచేసి ఆ కీర్తన మొదటి అధ్యాయం మీ ఎదుట ఉంచుకోవాలని, కొన్ని విశేషాలు లేదా కొన్ని తలంపులు మళ్ళీ మనం ఒకసారి ఈ ఉదయకాలం జ్ఞాపకం చేసుకునే ప్రయత్నం మనం చేద్దాం. కీర్తన గ్రంథం గురించిన విషయాలు ఆలోచిస్తున్నప్పుడు నాకెప్పుడు పజిలింగ్ అనిపించేది ఏంటంటే, ద వే ఇట్ బిగాన్ అంటే కీర్తనలు ప్రారంభమైన విధానం చూస్తే నాకు చాలాసార్లు ఆశ్చర్యం అనిపిస్తుంది. అంటే ఇందాక పరిచయం చేస్తూ అన్న మాట ఏంటంటే, ఎడిటింగ్ కూడా చేయగలడు అని. ఎడిటింగ్ చేసేవాళ్ళు కానీ లేకపోతే రైటింగ్లో కొంచెం ప్రవేశం ఉన్న వాళ్ళకి మనందరికీ తెలుసు, ఆల్మోస్ట్ ప్రతి చర్చిలో ఆయా సంఘాలు వాళ్ళ పాటల పుస్తకాలు వేసుకుంటారు. వాళ్ళ పాటల పుస్తకాలు కంపైల్ చేసుకున్నప్పుడు జనరల్గా మన మైండ్ సెట్ ఎలా ఉంటుందంటే, మంచి పాటలు, చక్కటి పాటలు, అర్థవంతమైనవి, రాగబద్ధమైనవి, ఆరాధనకు పురికొల్పే మంచి గంభీరమైన ప్రొఫౌండ్ థాట్స్ ఉన్న పాటలు ముందు పెట్టాలి అని మనం చేస్తాం. అట్లీస్ట్ నేను చేస్తాను అట్లాగా. కానీ 150 కీర్తనల్లో పర్హాప్స్ మొట్టమొదటి కీర్తన అసలు స్తుతికి సంబంధించిన కీర్తనే కాదు, ఆరాధనకు సంబంధించిన కీర్తన కూడా కాదు. ఆఖరికి వాయిద్యాలు వాయించండి, లేకపోతే యెహోవాను గనపరచండి, పరిశుద్ధ అలంకారాలు ధరించండి, ఈ వచనాలు కూడా, ఇటువంటి మాటలు కూడా మనకి ఈ మొదటి కీర్తనలో కనపడవు. మొదటి కీర్తన ప్రారంభం అవటమే ఒక నెగిటివ్ సెన్స్తో స్టార్ట్ అవుతుంది. ఇట్లా నెగిటివ్గా ఉండద్దు అని స్టార్ట్ అవుతుంది. దుష్టుల ఆలోచన చొప్పున నడవటం గురించి స్టార్ట్ అవుతుంది. స్తుతించండి, ఆరాధించండి, హృదయపూర్వకంగా దేవుణ్ణి సేవించండి, ఇట్లాంటి మాటలు ఏమి మనకు కనపడవు. అంటే రెగ్యులర్గా సామ్స్ గురించిన మన పర్స్పెక్టివ్, మరోలా చెప్పాలంటే పాండమిక్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఆల్మోస్ట్ 1.5 2 years నుంచి దేవుడు మన షెల్స్ బ్రేక్ చేసి మన పర్స్పెక్టివ్స్ అన్ని తిరగరాస్తున్నాడు అనేది మనందరం వ్యక్తిగతంగా అర్థమవుతున్న విషయం. నాకు కీర్తన గ్రంథం ఈ పాండమిక్లో నేను కీర్తనలు కొన్ని స్టడీ చేస్తున్నప్పుడు ఈ మొదటి కీర్తన నిజంగా దేవుడు మళ్ళీ నాకు ఒక్కసారి, నేను చాలా దూరం ఉన్నానేమో వాక్యానికి, నేను సరిగా స్క్రిప్చర్స్ని చూడాల్సిన దృష్టితో నేను చూడట్లేదేమో అని అనిపించింది. ఈ మొదటి కీర్తన ఎంత చూసినా కూడా నాకు ఎందుకు ఇది ఫ్రంట్లో పెట్టారు, ఫస్ట్ కీర్తనలో పెట్టారు, ఇది ఏ విధంగా ఆరాధించడానికి లేకపోతే స్తుతికి సహాయకరంగా ఉండే కీర్తన, ఇవి నేను చాలాసార్లు నాకు ఉన్న ఒక డౌట్ అనమాట. అయితే ఈ కీర్తన పరిశుద్ధాత్ముడు రాయించాడని, ఈ గ్రంథాన్ని పరిశుద్ధాత్ముడు రాయించాడని, పరిశుద్ధాత్ముడే దీన్ని ఒక ఉద్దేశపూర్వకంగా కావాలని తన జ్ఞానం చొప్పున ఫస్ట్ చాప్టర్ కింద పెట్టాడని మనం అంగీకరించాలి. ఎందుకంటే ఆ కీర్తన గ్రంథం ఆరాధనకు సంబంధించింది, అందులో ఎటువంటి డౌట్ లేదు. అయితే ఆరాధనకు మనం గ్యాదర్ అయినప్పుడు, ఆరాధనకు మనం సమావేశమైనప్పుడు మనం గ్రహించాల్సిన కొన్ని విషయాలు ఇందులో ఉన్నాయి అని దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. అవి తెలియకుండా ఆరాధనకు మనం సమావేశం అవటంలో అర్థం లేదు అని కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే ఈ కీర్తన చదువుతా ఉంటే మనకి స్పష్టంగా కనపడే ఒక డివిజన్ ఉంది. ఏంటి ఆ డివిజన్ అంటే, అల్టిమేట్లీ పీపుల్ విల్ బి డివైడెడ్ ఇంటూ 2 groups. అంతిమంగా, ఫైనల్గా చరిత్ర మొత్తాన్ని క్రోడీకరిస్తే ప్రజలు 2 రకాలుగా ఉంటారు. ఎవరు వాళ్ళు అంటే, ధన్యులు, శాపగ్రస్తులు. బ్లెస్డ్ పీపుల్ అండ్ ద కర్స్డ్ పీపుల్. ఇది ఖచ్చితంగా మనం బాగా స్పష్టత తీసుకోవాలని దేవుడు ఆశపడుతున్నారు. ఎవరు ధన్యులు, ఎవరు శాపగ్రస్తులు, ఈ రెండిట్లో ఎవరు ఏ కేటగిరీకి వర్తిస్తారు, ఏ ప్రాతిపదికన ఈ 2 డివిజన్స్ ఏర్పడతాయి అనేది గనక మనం ఆలోచన చేసినప్పుడు, దట్ విల్ బి అవర్ ఫౌండేషన్ ఫర్ వర్షిప్. అది దేవుడి ఉద్దేశం.
మనం జాగ్రత్తగా కనుక చూడగలిగితే 2 మాటలు మనకు కనపడుతున్నాయి. 2 మాటలు కనపడుతున్నాయి. ఆహ్, 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 ఒకటి చెడు చేసే వాళ్ళకున్న కాన్సిక్వెన్సెస్. థాంక్ యూ బ్రదర్. చెడు చేసే వాళ్ళకున్న కాన్సిక్వెన్సెస్ అంటే దుష్టులు, పాపులు, అపహాసకులు వీళ్ళందరి అంతిమ పర్యవసానం ఎలా ఉందో మనకోటి కనపడుతుంది. ఆహ్, ధర్మశాస్త్రాన్ని ఆనందిస్తూ దివారాత్రం దాన్ని ధ్యానించే వాళ్ళు వాళ్ళ అంతిమ రిజల్ట్స్ ఎలా ఉంటాయో మనకు కనపడుతున్నాయి. సో 2 సెపరేట్ గ్రూప్స్ అండ్ 2 సెపరేట్ రిజల్ట్స్ ఆర్ కాన్సిక్వెన్సెస్. ఇది మనం ఆలోచన చేయాలి. అయితే ఇందులో ప్రధానంగా నేను మీకు చూపించాలనుకుంటుంది ఏంటంటే ఆహ్, ఈ ఈ వచనాల గురించి నేను ఆలోచిస్తున్నప్పుడు చాలా సార్లు వ్యక్తిగతంగా ఆలోచిస్తున్నప్పుడు ఈ కీర్తన దేని గురించి? ఈ కీర్తన దేని గురించి? ఎందుకు ఈ కీర్తన మొదటి కీర్తనగా ఇవ్వబడింది? అనేది ఒక ప్రశ్న చాలా కాలంగా నాకుంది. పాండమిక్‌లో దేవుడు కొంచెం కొంచెం నాకది నేర్పిస్తున్నాడని నాకర్థమైంది. హానెస్ట్‌గా చెప్పాలంటే ఆహ్, రెండో వచనం అంటే నేను చాలా సార్లు హ్యూమన్ టెండెన్సీ ఏంటంటే, నా వ్యక్తిగతంగా మాట్లాడుకుంటున్నాను అట్‌లీస్ట్. నేను చాలా సార్లు అనుకున్నదేంటంటే, మొదటి వచనం నాది కాదు. ఎందుకంటే నేనెప్పుడు ఆ పదాలున్నాయి చూసారా? ఆ పదాలు సౌండింగ్ చాలా ఆహ్, గ ఒకలాగుంటాయి కాబట్టి ఐ డిసీవ్ మైసెల్ఫ్. దుష్టుల ఆలోచన అనగానే, నేనెప్పుడు దుష్టుల ఆలోచన చొప్పున నడవలేదు. పాపుల మార్గంలో నిలవటం, నేనెప్పుడు పాపుల మార్గంలో నిలవలేదు. అపహాసకులు కూర్చుండు చోటన కూర్చోవటం, నేనెప్పుడు అపహాసకులు కూర్చునే చోట కూర్చోలేదు. నేను చాలా సార్లు అనుకున్నాను అట్లాగా. కాబట్టి మొదటి వచనం నాది కాదు. ఆఫ్‌కోర్స్ నేను పాపినే. కాపోతే మరీ మొదటి వచనంలో చెప్పినంత దారుణంగా నేనెప్పుడు చేయలేదు అనేది నాకు హృదయంలో తెలియకుండా ఉండిపోయింది. కానీ రెండో వచనం కూడా మాట్లాడితే, మరి నేను మొదటి వచనానికి చెందనప్పుడు, నేను ఖచ్చితంగా రెండో వచనానికి చెందాలి. మరి రెండో వచనం కండిషన్ ఏంటి అంటే, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. ట్రాజడీ ఏంటంటే, రెండో వచనంలో కూడా నాకు నేను కనపడను. రెండో వచనంలో కూడా నాకు నేను కనపడను. ఎందుకంటే, ఐ నో మైసెల్ఫ్. ఐ నో మై నేచర్. నేను మొదటి వచనంలో స్థాయి దుష్టుడినో, పాపినో, అపహాసకుడినో కాదని ఎలా మాట్లాడుతున్నానో, అలాగే రెండో వచనంలో కూడా నేను ఒప్పుకోవాల్సిన విషయం ఏంటంటే, యెహోవా ధర్మశాస్త్రాన్ని ఆనందించటం నాకు తెలీదు. అది కూడా దివారాత్రం ధ్యానించటం నెవర్ ఇన్ మై లైఫ్. నాకు లేదు. పైగా ఫ్రాంక్‌గా చెప్పాలంటే విశ్వాసులు అని చెప్పుకుంటున్న తర్వాత, రక్షించబడిన తర్వాత, ప్రభువుని అంగీకరించాను, ప్రభు పనిలో ఉన్నాం, క్రైస్తవుడినని చెప్పుకునే వాతావరణంలో కూడా, దేవుడిని నమ్ముకొని ఇన్ని సంవత్సరాలు అవుతున్నా కూడా, ఇవాల్టికి నేను గట్టిగా చెప్పగలనా రెండో వచనం అంటే చెప్పలేను. ఎందుకంటే, దివారాత్రము దేవుని వాక్యాన్ని ధ్యానిస్తా ఉండే మనస్సు నాకింకా అలవడలేదు. నేను క్వైట్ టైమ్ చేసుకుంటాను. ఆహ్, రెగ్యులర్‌గా అవి ఇవి చదువుతా ఉంటాను. ఎక్కడన్నా ఇలాగ వాక్యం చెప్పాలంటే మళ్ళీ కొంచెం స్పెషల్‌గా పని గట్టుకొని ప్రిపేర్ అవుతాను కానీ, ఇట్ వాస్ నెవర్ ఇన్ మై నేచర్. స్వభావ సిద్ధంగా కీర్తనాకారుడిలాగా, దావీదులాగా ఎవ్రి మొమెంట్ ఆఫ్ మై మైండ్ స్క్రిప్చర్స్ మీద మనసు పెట్టి, దాన్ని ధ్యానిస్తూ, నెమరు వేసుకుంటూ, సంతోషిస్తూ, ఆనందిస్తూ ఉండే ఆ స్వభావం, ఆ నేచరు నాది కాదు. కానీ ప్రస్ఫుటంగా కనపడే డివిజన్ ఏంటంటే, ఐదర్ యూ విల్ బి ఇన్ ద ఫస్ట్ వర్స్ ఆర్ యూ హావ్ టు బి ఇన్ ద సెకండ్ వర్స్. ఈ దేవుడు విడగొట్టేస్తాడు. నువ్వు ఉంటే మొదట వచ్చిన కేటగిరీలో ఉండాలి. లేదా రెండో వచ్చిన కేటగిరీలో ఉండాలి. ఎందుకంటే ఇక వేరే ఆప్షన్ లేదు. సో తర్వాత తర్వాత ఆహ్, దేవుడిని నమ్ముకున్న విశ్వాసిగానే చెప్తున్నాను. ఐ హాడ్ టు ఫోర్స్ మై సెల్ఫ్ దట్ ఐ కమ్ ఇంటు ద కేటగరీ ఆఫ్ ఫస్ట్ వర్స్. చూడండి అంటే రక్షించబడిన తర్వాత కూడా నేను మొదటి వచనానికి సరిపోయే వ్యక్తిని నేను ఒప్పుకోవటానికి నా మనసు రావటం లేదు అంటే దట్ సేస్ మై ఫాలెన్ నేచర్. ఎవరు దుష్టులు? ఎవరు పాపులు? ఎవరు అపహాసకులు? ఇది మనం ఆలోచన చేయాలి. నేను ఊరినే బిట్స్ అండ్ పీసెస్ లాగా మీ ముందు పెట్టుకుంటా వస్తున్నాను. కొంచెం నన్ను మీరు ఫాలో అవ్వాల్సిందిగా మనవి చేస్తున్నాను.
దుష్టులు ఆలోచనలు చెప్తారు. పాపులు వాళ్ళకొక విధానాలుంటాయి. వాళ్ళకు కొన్ని పద్ధతులుంటాయి. అపహాసకులు ఒక చోట కూర్చొని టైం వేస్ట్ చేస్తూ ఉంటారు. ఇది ప్రపంచం, ఈ ఈ సమాజం, ఈ లోకం యొక్క సిస్టమ్ మాట. ఒక థాట్ నీకు వాళ్ళిస్తది. ఈ లోకం నీకొక థాట్ ఇస్తది. అది నువ్వు మెల్లగా ప్రాక్టీస్ చేస్తా ఉంటావు. బానే ఉందిగా, తప్పేముంది, వాళ్ళందరూ చేస్తున్నారు, కామన్ అని అనుకుంటావు. అండ్ యూ గ్రాడ్యువల్లీ వాక్ ఇంటూ దట్ వే. ఆ పనిలో వెళ్తుండగా కొంతకాలానికి ఏమవుతావంటే, ఆ సిస్టమ్‌లో నువ్వు సెటిల్ అయిపోతావు. ఆ సిస్టమ్‌లో నువ్వు ఇక ఫిట్ అయిపోతావు. అండ్ ఆ సిస్టమ్‌లోంచి బయటకి రావటానికి కూడా నీకు అవకాశం ఉండదు. నీ ఐడియాలజీని, నీ భావజాలాన్ని, నీ మైండ్ సెట్‌ని లోకం ఇన్‌ఫ్లూయెన్స్ చేస్తది. పర్వాలేదు, తప్పేం కాదు. ఈ రోజుల్లో మనం అట్లా చేయొచ్చు. ఇవాళ ఎలా అండి, అలా లేపోతే కష్టమండి, పనులవ్వండి. అందరూ అలాగే చేస్తున్నారు. కామన్ అండి, మామూలేనండి అని చెప్పుకునే దాంట్లో మనం ఏం చేస్తున్నామంటే సెటిల్ అయిపోతున్నాం. 3 పదాలు అక్కడ కనపడుతున్నాయి. ఆలోచన చొప్పున నడవక, నడవటం, అందులో స్ నిలబడిపోవటం, అందులో కూర్చోవటం, ఫిక్స్ అయిపోవటం. సో, మరి బైబిల్ చెప్తున్న వివరణ, రోమాపత్రిక 3 అధ్యాయం కానీ, లేకపోతే రోమాపత్రిక మొదటి అధ్యాయం కానీ, బైబిల్‌లో ఇతర వాక్య భాగాలు ఎన్ని చూసినా సరే మనకు కనపడే ఒక స్పష్టమైన వివరణ ఏంటంటే, దేవుని వాక్యానుసారంగా జీవించని వాడు, దేవుణ్ణి, దేవుని వాక్యాన్ని ప్రేమించని వాడు ఏమనాలి? రోమీయులకు రాసిన పత్రికలో 3 అధ్యాయంలో మనందరికీ తెలుసు, ద ఫెమిలియర్ వర్సెస్ ఇన్ ద బైబిల్. నీతిమంతుడు లేడు, ఒక్కడునూ లేడు. పాపులు, అందరూ పాపులే. అందరూ దారి తప్పిపోయారు. అందరూ పనికిమాలిన వారయ్యారు. మరి నేనెవరిని? దేవుడి గురించి ఆలోచించే వాళ్ళెవరూ లేరు. యెహోవాను వెదికే వాళ్ళెవరూ లేరు. ఆయనను గ్రహించు వారెవరూ లేరు. మరి దేవుడిని, దేవుని వాక్యాన్ని పట్టించుకోని వ్యక్తిని ఏమనాలి? చాలా సార్లు we try to put ourselves in the third category and we try to call it as a neutral category. నేను చాలా అంటే అంత అంత కాదండి. దుష్టుడిలాగా, పాపుల్లాగా, అపహాసకుల్లాగా నేనుండను. అట్లాగని బైబిల్ కూడా పెద్దగా చదవను. నాకు తెలిసి ఒకాయన నాతో ఆర్గ్యూ చేస్తున్నాడు. రకరకాలుగా ఆర్గ్యూ చేస్తున్నాడు. మీరు పాస్టర్స్‌ని ఇలా ఎందుకుంటారు పాస్టర్‌లు? మీరు మీ క్రిస్టియన్స్ ఇట్లా ఎందుకుంటారు? ఇట్లా ఉంటారు. రకరకాల క్వెషన్స్ ఏస్తున్నాడు. నేనన్నాను, "అవన్నీ కాదు, నువ్వు చదివావా అసలా?" అని అంటాను. అంటే అవసరం లేదన్నా, చదవాల్సిన అవసరం లేదు. నేను ఐ కెన్ గెస్ ఇట్ అంటున్నాడు. అంటే బైబిల్ చదవడట. కానీ గెస్ చేసి ఊరికినే ఊహను బట్టి, లాజిక్‌ని బట్టి ఆర్గ్యూ చేసేస్తా ఉంటాడట. నాకు దేవుడు స్పష్టంగా నాకు కళ్ళు తెరిపించిందేంటంటే, నేను యెహోవాగా గుర్తించినప్పుడు, ఆయన వాక్యాన్ని ఆహ్, లోకపు సిస్టమ్ కాకుండా, లోకపు ఆలోచన విధానం కాకుండా, లోకపు ఐడియాలజీ, లోకపు వే ఆఫ్ లైఫ్‌ని, లోకపు తీరుల్ని పక్కన పెట్టి, యెహోవా వాక్య ప్రమాణంగా జీవించాలనుకునే మైండ్ సెట్ నాకు రానంత వరకు నన్నేమనాలి? యెహోవాని నేను నా జీవిత ప్రమాణంగా పెట్టుకోనప్పుడు నేను దుష్టుడినే కదా! యెహోవా ధర్మశాస్త్రాన్ని నా లైఫ్‌కి స్కేల్ లాగా పెట్టుకోవటం నాకు రానప్పుడు నేను పాపినే కదా! యెహోవా నాకు ప్రామాణికమైన విలువలు నేర్పిస్తది, యెహోవా ఇచ్చిన ధర్మశాస్త్రం అని నాకు అర్థం కానప్పుడు నేను అపహాసకుడినే కదా! మరీ అంత చెడ్డోడిని కాదు, మరీ ధర్మశాస్త్రం ధ్యానించేవాడిని కాదు అంటే, థర్డ్ కేటగరీ లేదు, దేవుడు చెప్తున్నాడు. ఐదర్ యు ఆర్ బ్లెస్డ్ ఆర్ యు ఆర్ కర్స్డ్. కొన్ని ఇంగ్లీష్ అనువాదాల్లో ఆహ్, పెరిష్ అనే మాట వాడారు. పెరిష్ అనే మాట వాడారు. అంటే ఈ చెట్టు బాగా పచ్చగా ఫలిస్తుందట. ఆహ్, నీటి కాలువల ఓరన పచ్చగా ఫలిస్తుంది. కొంతమంది చాలా ఈజీగా క్యాచీగా ఉంటాకి సండే స్కూల్ పిల్లలకి ఏం చెప్తారంటే ఫ్లరిష్ ఆర్ పెరిష్. దేవుని వాక్యాన్ని బట్టి ఫ్లరిష్ అవుతావా? దేవుడి వాక్యం లేకుండా పెరిష్ అవుతావా? రెండే అంతిమ డెస్టినేషన్స్ రెండే. ఐదర్ యూ ఆర్ బ్లెస్డ్ ఆర్ యూ ఆర్ కర్స్డ్. యూ ఫ్లరిష్ ఆర్ యూ పెరిష్.
ఈ రెండిటికి ఒకే ఒక డివైడింగ్ లైన్ ఏంటంటే, యెహోవా ధర్మశాస్త్రాన్ని ప్రామాణికంగా తీసుకునే జీవితం నీకు ఉందా? ఈ దేవుడు మాటను బట్టి నీ లైఫ్ ఉందా? దేవుడు మాట నాకు అవసరం లేదు అనుకునే లైఫ్ ఉందా? దేవుడు నాకు నేర్పించిన రెండవ సత్యం ఏంటంటే, దేవుడి వాక్యం నాకు ప్రామాణికం కాదు అని ఇండైరెక్ట్‌గా, న్యూట్రల్‌గా ఉండటానికి ప్రయత్నించే లైఫ్ స్టైల్ ద్వారా చెప్పే వ్యక్తులు నాలాంటి వాళ్ళు ఉన్నారని నాకు అర్థమైంది. కానీ జాగ్రత్తగా ఆలోచిస్తా ఉంటే ఆ బైబిల్ పండితులు అనే మాట ఏంటంటే, దిస్ సాంగ్ ఈస్ ఆల్ అబౌట్ క్రైస్ట్. ఇట్స్ నాట్ అబౌట్ అస్. ఎందుకంటే మొదటి వచనం నా గురించే. డెస్పరేట్‌గా నా గురించే. ఎందుకంటే ఇంకెక్కడ నేను ఫిట్ అవ్వను. కానీ రెండో వచనం స్థాయి నాది కాదు. ఎందుకంటే నా నేచర్ నాకు తెలుసు. ఒక విశ్వాసిగా కూడా నేను దాన్ని యెహోవా ధర్మశాస్త్రాన్ని ఆనందించటం ఏంటి, ఎవ్రీ మొమెంట్ దాన్ని నేను నెమరు వేసుకోవటం ఏంటి, దివారాత్రాలు నేను దాన్ని ధ్యానించటం ఏంటి, అది నా స్థాయి కాదు. రొటీన్‌గా దేవుడి వాక్యం అని అంటే గనక ఈ ఈ ఈ కీర్తన ఉద్దేశ్యం అది కాదు. అందుకని బైబిల్ పండితులు చాలా మంది అభిప్రాయపడింది ఏంటంటే, దిస్ సామ్ ఈజ్ అబౌట్ క్రైస్ట్. ఈ రెండో వచనం మనది కాదు బాబు. ఈ రెండో వచనం యేసుక్రీస్తు వారి గురించి. యేసుక్రీస్తు వారు ధర్మశాస్త్రాన్ని ఎలా ప్రేమించాడు, ధర్మశాస్త్రాన్ని ఎంతగా ఆచరించి చూపించాడు, ధర్మశాస్త్రాన్ని ఎంతగా ఆయన తన లైఫ్‌లో కలిపేసుకున్నాడు. యూ కెనాట్ సెపరేట్ ద వర్డ్ ఫ్రమ్ ద లైఫ్ ఆఫ్ క్రైస్ట్. ఆయన బాల్య దినాల్లోనే చిన్నప్పుడే 12 ఇయర్స్ ఆ టైంలోనే దేవాలయంలో కూర్చొని మాట్లాడుతూ ఉంటే అక్కడున్న పెద్దలు బిత్తరపోయారంట. ఏంటి ఈ బాలుడి వ్యవహారం ఏంటి అని. ఆయన ఒకానొక టైంలో ఏమన్నాడంటే, ఇదే నాకు నాకు ఆహారం పానీయం అన్నాడు. పాత నిబంధన కాలంలో ధర్మశాస్త్రాన్ని పొల్లు పోకుండా ఎవరైనా నెరవేరుస్తారా? ధర్మశాస్త్రానుసారంగా నీతిమంతుడిగా తీర్చబడటం ఎవరికైనా సాధ్యమవుతుందా? రాసిన మోషేకి సాధ్యమవుతుందా? అవ్వదు కదా! The only one person in the universe who really lived the law. ఏమనాలి? అయోటా ఒక ఫుల్ స్టాప్, ఒక కామ కూడా తప్పిపోకుండా పరిపూర్ణంగా ధర్మశాస్త్రాన్ని నెరవేర్చి, దిస్ ఈస్ హౌ ఏ పర్సన్ ఫుల్ఫిల్స్ ద లా అని యెహోవా దేవుడు ముందు నిలబడి తాను కనబరుచుకోగలిగిన ఒకే ఒక నీతిమంతుడు యేసుక్రీస్తు వారు. ఆ తర్వాత మళ్ళీ నెవర్ అగైన్ ఇంకెవరు చేయలేరు. ఆయన తర్వాత మనందరం లైన్ కట్టామని మనం అనుకుంటే మనం మోసం చేసుకున్నట్టే. నెవర్. క్రియల ద్వారా ఎవ్వరు దేవుణ్ణి సంతోషపెట్టలేరు. మనం సువార్తలో మాట్లాడుకునే ఒక ప్రధానమైన సత్యం. బట్ క్రియల ద్వారా యెహోవాను సంతోషపెట్టగలిగిన ఒకే ఒక వ్యక్తి యేసుక్రీస్తు వారు. అది మనం మర్చిపోకూడదు. ఆ కుమారుడి విధేయత చూసి, ఆ కుమారుడి ధర్మశాస్త్రం పట్ల తన అద్వితీయ కుమారుడికున్న ఆ ప్రేమను చూసంట తండ్రి ఉప్పొంగిపోయాడట. అప్పుడప్పుడు సడన్ గా అవుట్ బర్స్ట్ ఆఫ్ జాయ్ లాగా ఆయన పైనుంచి ఆకాశం నుంచి మాట్లాడి, దిస్ ఈజ్ మై బిలవెడ్ సన్ అని చెప్పుకునేవాడట. ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించున్నానని గొప్పగా చెప్పుకునేవాడట. దట్ వాస్ ద లైఫ్ ఆఫ్ క్రైస్ట్. మరి అప్పుడు ఆ లెక్కలో ఈ కీర్తన యేసుక్రీస్తు వారిదైనప్పుడు మరి భూమి మీద ఉన్న ప్రతి మనిషి ఏ కేటగిరీలోకి వస్తాడంటే వర్స్ 1లో ఉంటారు. సెకండ్ వర్స్ ఈజ్ ఆల్ అబౌట్ క్రైస్ట్. అయితే రోమాపత్రిక 5వ అధ్యాయం చెప్తున్న మాట ఏంటంటే, హీ ఇంప్యూటెడ్ హిస్ రైచియస్నెస్ టు ఆల్ ఆఫ్ us. ఈ కీర్తనలో 2 పర్యవసానాలు, 2 అంతిమ రిజల్ట్స్ కనపడుతున్నాయి. ఒకళ్ళు పొట్టులాగా ఎగిరిపోతారట. నేను ఒకసారి ఆ వచనాలు మీకు చూపిస్తాను. ఇది మీకు ఫెమిలియర్ కీర్తన కాబట్టి నేను వచనాలు చదవట్లేదు. బట్ దిస్ ఐ వుడ్ లైక్ టు రీడ్ విత్ యూ. 4వ వచనం, దుష్టులు అలాగునుండక గాలి చెదరగొట్టు పొట్టు వలె నుందురు. 4వ వచనం నాకు బాగా అర్థమైంది. ఏంటంటే దుష్టులు అలా ఉండరు.
దుష్టులు యెహోవా ధర్మశాస్త్రాన్ని ఆనందించరు. దుష్టులు దాన్ని ధ్యానించరు. దుష్టులు ఫలమివ్వరు. దుష్టులు చేసే పనులు సఫలమవ్వవు. దుష్టులు అలా ఉండరు. దుష్టులు తన కాలమందు ఆకు వాడకుండా ఎప్పుడు పచ్చగా ఉండరు. 2వ వచనం, 3వ వచనంలో ఉన్న ఏ క్వాలిటీస్ దుష్టుడికి ఉండవు. నేను మళ్ళీ చదువుతున్నాను. 2వ వచనంలో, దుష్టుడు యెహోవా ధర్మశాస్త్రాన్ని ఆనందించడు. దుష్టుడు దివారాత్రాలు దాన్ని ధ్యానించడు. దుష్టుడు నీటి కాలువ యోరన నాటబడి ఉండడు. పచ్చగా ఎప్పుడు ఉండడు. ఫలాలివ్వడు. చెట్టు వలె ఉండడు. అతను వేరు ఎంత సారవంతంగా ఉండి ఇక ఏది చేసినా సరే ఎవ్రీథింగ్ ఈస్ గుడ్ అని సఫలమైపోతుందని చెప్పడానికి లేదు. 4వ వచనం చదువుతున్నప్పుడు నాకు అర్థమైపోయింది. ఎస్, ద ఫస్ట్ వర్స్ ఈజ్ ఆల్ అబౌట్ మై సెల్ఫ్ అండ్ సెకండ్ వర్స్ ఈజ్ ఆల్ అబౌట్ క్రైస్ట్. అయితే అయితే 5, 6 వచనాల్లో అంతిమ అంతిమ రిజల్ట్ కనపడుతుందట. ఏంటంటే దుష్టులందరూ న్యాయ విమర్శలో ఉంటారు. నీతిమంతులందరూ యెహోవా సభలో ఉంటారు. There will be a gathering of righteous people and the wicked people. బైబిల్ చెప్తున్న అంతిమ రిజల్ట్ యేసుక్రీస్తు వారు అన్నారు, ఒకరోజు నేను వస్తాను, భూమి 4 దిక్కుల నుంచి మనుషుని అట్లా పోగు చేస్తాను. కుడివైపు కొంతమందిని, ఎడమవైపు కొంతమందిని, మేకల్ని, గొర్రెల్ని విడగొట్టేస్తాను. ఇంకో మాట ఏమన్నా అంటే, నిత్య జీవం కొరకు ఏర్పరచబడిన వాళ్ళందరూ ఇటు రండి, నిత్య తీర్పు కోసం ఏర్పరచబడిన వాళ్ళందరూ ఇటు రండి అని అన్నాడట. ఈ కీర్తన మనకేం చెప్తుందో తెలుసా? పచ్చగా ఉన్న ఆయన, ఆకు వాడక ఫలించిన సారవంతమైన చెట్లాగా ఉన్న ఆయన చేయనిదంతయు సఫలమైందనే ఒక 33.5 years లైఫ్ ఉన్న ఆయన, నేనేమో దుష్టుణ్ణి, నా ఆలోచనలు దారుణం, నేను పాపిని, నా జీవిత విధానం దారుణం, అపహాసకుణ్ణి, దేవుని వాక్యం పక్కన పెట్టి దేవుని వాక్య ప్రమాణానికంటే మించిన పెద్ద ప్రామాణికమైన లైఫ్ స్టైల్ నాకుందని భ్రమపడే ఒక మూర్ఖత్వం కలిగిన భ్రష్టమైన స్వభావం ఉన్న పాపిని, నా అంతం ఏంటంటే నాశనము, నిత్య నాశనము. 5, 6 వచనాలు, నేను న్యాయ విమర్శలో నిలబడాలి. లాస్ట్ మాట చెప్తున్నాడు, దుష్టుల మార్గము నాశనమునకు నడుపును. దట్ ఈస్ మై ఫైనల్ రిజల్ట్. కానీ దేవుడి దయ ఏంటో తెలుసా? లైఫ్ అంతా యెహోవా ధర్మశాస్త్రాన్ని తూచా తప్పకుండా అణువణువు పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ మనస్సుతో దాన్ని ఎలా ఆచరించి చూపించి తండ్రిని సంతోషపెట్టిన ఆయనంట, ఈ దుష్టుడికి వచ్చిన కాన్సిక్వెన్సెస్ తను తీసుకొని తను 33.5 సంవత్సరాలు జీవించిన తన పవిత్రమైన జీవితం యొక్క రిజల్ట్స్ ని ఈ పాపులకి ఇచ్చేశాడట. అది రోమపత్రిక 5వ అధ్యాయంలో మనందరికీ తెలుసు. దిస్ నథింగ్ బట్ గాస్పల్. He imputed his righteousness, his holiness, and his all the benefits of his pure life to all the wicked people on the earth. And ఆ wicked people కు వచ్చే ఆ నాశనము, ఆ శిక్ష, ఆ ఘోరమైన వినాశనాన్ని ఆయన తన మీదకి తీసుకున్నాడట. ఈ మొదటి కీర్తన ముగింపు ఏం జరిగిందో కొత్త నిబంధన మనకు అర్థమైంది, కానీ ఇట్స్ ఎ గ్లిమ్స్ ఆఫ్ గాస్పల్. కీర్తన గ్రంథం ప్రారంభంలో దావీదు కీర్తనాకారుడు రాసిన విధానం కానీ, లేకపోతే దావీదు కీర్తనాకారుడి కంటే మించి పరిశుద్ధాత్ముడు దీన్ని అలా కంపైల్ చేసి పెట్టిన విధానం కానీ మనకేం కనపడుతుందంటే, లెట్ ద పీపుల్ నో 2 things. That there are 2 categories of people, wicked people and the righteous people, and no one is righteous, the only one, Christ Jesus. ధర్మశాస్త్రాన్ని నా అంతటి నేను నెరవేర్చలేను, ఐ నీడ్ ఏ సేవియర్ రియలైజ్ అయిన వాళ్ళందరూ, ఆ సువార్త అర్థం కాకుండా, క్రియల వల్ల నేను రక్షించబడలేను, అది ఈ సువార్త ఫండమెంటల్ గా అర్థం కాకుండా, ఇంకా సింపుల్ గా చెప్పాలంటే, లెట్ మీ పుట్ ఇట్ మోర్ సింపుల్ వే, గాస్పెల్ అర్థం కాకుండా నువ్వు వర్షిప్ కి వచ్చి చేసేది ఏమీ లేదు. సువార్త నీకు అర్థం కాకుండా నువ్వు ఆరాధనకు గ్యాదర్ వచ్చి నువ్వు చేసేదేమీ లేదు. That's how the psaltery or the book of Psalms begin.
నువ్వు తెలుసుకోవాల్సింది ఏంటంటే, నువ్వు ఇక్కడున్నావా, ఇక్కడున్నావా అంటే, ఇక్కడ ఉంటానని అంటానికి నీకు లేదు. ఇక్కడ ఓన్లీ యేసుక్రీస్తు వారుంటారు. మిగిలిన వాళ్ళందరూ ఈ సెకండ్ గ్రూప్‌లోనే ఉంటారు. బికాజ్ ఈయన తన నీతిని మనకు ఉచితంగా ఇస్తే గాని, ఈయన తన కృపను లేపోతే తన దీవెనలు తన వైపు ఉన్నవి నీకు ఇంప్యూట్ చేసి నిన్ను రక్షిస్తే గాని నువ్వు రక్షించబడవు. రెండో కీర్తన చివరికొచ్చేటప్పటికి అన్నాడు, ఈ ఈ కుమారుడిని మీరు ముద్దు పెట్టుకోండి. ఆ కుమారుడికి మీరు శరణు వేడుకుంటే మీరు సేవ్ అవుతారు. లేకపోతే ఆ కుమారుడు మిమ్మల్ని శిక్షిస్తాడు. సెకండ్ చాప్టర్ కూడా ఇట్స్ ఆల్ అబౌట్ క్రైస్ట్. అంతిమ పరిష్కారం, అంతిమ పనిష్మెంట్, అంతిమ డెస్టినేషన్ ఎలా ఉంటుందో సెకండ్ సామ్ కూడా చెప్పేశాడు. మొదటి 2 కీర్తనలు మనకేం చెప్తున్నాయంటే, యేసుక్రీస్తు వారు శరణు వేడిన వాళ్ళు మాత్రమే రక్షించబడతారు. లేకపోతే వాళ్ళు నిత్య నాశనానికి వెళ్ళిపోతారు. అది ఫైనల్ పిక్చర్ 2 కీర్తనలో చెప్పిన తర్వాత, ఇవి మీకు అర్థమైతే దెన్ యూ స్టార్ట్ వర్షిప్ ద గాడ్. ఫస్ట్ సామ్ ఈస్ ఎ హింట్ ఆఫ్ గాస్పెల్ ఇన్ ద బుక్ ఆఫ్ సామ్స్. నేను ఇంకొక 1, 2 పాయింట్స్ మీకు గుర్తు చేసి నేను ముగిస్తాను. మేబీ ఎవరికైనా కన్‌ఫ్యూజన్ ఉంటే గనక రెండవ కీర్తన ఆఖరి వచనాలు మీరు చూసుకోవచ్చు. రెండవ కీర్తన 12వ వచనం లాస్ట్ 2 లైన్‌లు నేను చదువుతున్నాను. కుమారుణ్ణి ముద్దు పెట్టుకోండి, లేని యెడల ఆయన కోపించును. అప్పుడు మీరు త్రోవ తప్పి నశించెదరు. ఆయనను ఆశ్రయించు వారందరూ ధన్యులు. మొదటి కీర్తన మన హోప్‌లెస్‌నెస్ చెప్పింది. రెండో కీర్తన మన మన డ్యూటీ, మన రెస్పాన్సిబిలిటీ ఏంటో చెప్తుంది. యేసుక్రీస్తు వారే నీకు దిక్కు, యేసుక్రీస్తు వారి శరణం, యేసుక్రీస్తు వారు నీకు ఆశ్రయం. ఆయనను ఆశ్రయించు వారు ధన్యులు. 2 మాటలున్నాయి. ధర్మశాస్త్రాన్ని ఆనందించి ధ్యానించేవాడు ధన్యుడు. ధర్మశాస్త్రాన్ని పక్కన పెట్టేవాడు శాపగ్రస్తుడు. కుమారుణ్ణి ఆశ్రయించేవాడు ధన్యుడు. కుమారుణ్ణి నెగ్లెక్ట్ చేసేవాడు శాపగ్రస్తుడు. కానీ మీకు మేబీ గెస్ చేయండి, ధర్మశాస్త్రాన్ని నెరవేర్చువాడు ధన్యుడు అనే మాట అక్కడ కనపడలేదు. ఎందుకంటే హీ నోస్ దట్ నన్ కెన్ డూ ఇట్. బట్ బై ద గ్రేస్ ఆఫ్ గాడ్, by the immense grace of God, by the amazing grace of God, now I can really enjoy the word of God. యేసుక్రీస్తు వారి లాగా నేను అంత న్యాయం చేయలేనేమో కానీ రక్షించబడిన కారణం చేత, నూతన హృదయాన్ని, నూతన స్వభావాన్ని దేవుడు నాలో పెట్టిన కారణం చేత, పరిశుద్ధాత్మ నాలో ఉండటం వల్ల వాక్యాన్ని ఇష్టపడే ఒక లక్షణం దేవుడు మళ్ళీ మనకిచ్చాడు. దేవుడిని బాగా ఇంప్రెస్ చేసే అంతగా మనం చేయగలమో లేదో తెలియదు కానీ, బట్ వీ రియల్లీ లవ్ స్క్రిప్చర్స్ అండ్ ఇట్ ఈస్ ద వర్క్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. అండ్ రక్షించబడిన వ్యక్తులుగా మనం వేసుకోవాల్సిన ప్రశ్న ఏంటంటే, రక్షించబడిన తర్వాత, సువార్త మనకు అర్థమైన తర్వాత, పరిశుద్ధాత్మ మన హృదయాల్లోకి వచ్చి మనల్ని బలపరుస్తూ నడిపిస్తున్న తర్వాత కూడా రెండవ వచనాన్ని మనం ఇష్టపడకపోతే, రెండవ వచనాన్ని ప్రాక్టీస్ చేయాలని మనకు అనిపించకపోతే, రెండవ వచనం మన లైఫ్ స్టైల్‌గా మారకపోతే మనం బాధపడాలి. ఈ ఉదయం నేను మీకు ఐ రియల్లీ వాంట్ టు ఎగ్జార్ట్ యూ. ఐ రియల్లీ వాంట్ టు ఎ కైండ్ ఆఫ్ ఛాలెంజ్ యూ దట్ యామ్ ఐ రియల్లీ స్టడీయింగ్ ద స్క్రిప్చర్స్ ఆఫ్ గాడ్? Am I really enjoying the scriptures of God? Do I really love God? కొత్త నిబంధన భలే ప్రశ్న. నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తే దేవుడి మాటలను ప్రేమిస్తావు. So simple. If you love God, you love His word. Do I really love word? Do I really love the Bible? నాకు నిజంగా అది ఇష్టమైతే how much should I spend my time over it? ఎంతసేపు నేను దాని మీద టైం స్పెండ్ చేయాలి? రీసెంట్‌గా నేను నా పాడ్‌కాస్ట్ కోసం ఏదో కొంత స్క్రిప్ట్ రాసుకుంటా ఉంటే ఒక లైన్ నేను రాసుకున్న ఒక లైన్ ఏంటంటే, బాడీకి అంటే మనం కొన్ని పదాలు వాడుతూ ఉంటాం. ఐ యామ్ ఎ ఫుడ్డీ అండి అని అంటాం. అంటే వెరైటీ ఆఫ్ ఐటెమ్స్ టేస్ట్ చేయటం నాకు అలవాటు. తింటాను. నాకు ఫ్రెండ్ ఉన్నాడు. బ్రదర్ విజయవాడలో నాకు తెలియని హోటల్ లేదు బ్రదర్ అంటున్నాడు. అంటే ఆయన ఎక్కడ ఏది బాగుందంటే అక్కడికి వెళ్తాడు. సో
శరీరానికి కావలసిన వెరైటీ ఆఫ్ ఫుడ్ ఇవ్వటానికి ఎంత మనం కేర్ తీసుకుంటున్నాము, అండ్ ఆత్మకు కావాల్సిన ఆహారం ఇవ్వటానికి ఎంత కేర్ తీసుకుంటున్నాము. అండ్ మనం కంపేర్ చేసుకుంటే ద ప్రయారిటీ వీ గివ్ టు ద ఫిజికల్ ఫుడ్ ఫర్ అవర్ స్టమక్ అండ్ ద స్పిరిచువల్ ఫుడ్ ఫర్ అవర్ స్పిరిట్స్, ఇది ప్రపోర్షనేట్ గా లేకపోతే దేనికి ఎంత ప్రయారిటీ ఇస్తున్నావు, నిజంగా నేను వాక్యాన్ని ప్రేమిస్తున్నానా అనేది నాకు తెలియాలి అంటే భౌతిక ఆహారం పట్ల నా టేస్ట్లు, నా ప్రిఫరెన్సెస్, నా ప్రయారిటీస్, నా ప్రోగ్రామ్స్ నేను చూసుకున్నప్పుడు చెప్పుద్ది దేవుని వాక్యాన్ని నేను ఎంత ఇస్తున్నాను అనేది. సమ్ టైమ్స్ నాకేమనిపిస్తుంది అంటే మన ఆత్మల్ని మనం ఎండగట్టేస్తున్నామా వాక్యం సరిగా పెట్టకుండా అని అనిపిస్తూ ఉంటుంది. జూమ్స్ వచ్చాక టూ మచ్ ఆఫ్ లెర్నింగ్ అయిపోయిందని నేను ఎవరినంటే నమ్మద్దు, ఎందుకంటే వాళ్ళు వినట్లేదు. చాలా మంది సమ్ టైమ్ బ్యాక్ ఒక జూమ్ మీటింగ్ లో గ్యాదర్ అయ్యి ఒక 3-4 ప్రార్థన చేయమంటే 3-4 లేరు అక్కడ, మ్యూట్లో పెట్టేసి వెళ్ళిపోయారు. తర్వాత పావుగంటకు వచ్చి ఆయన ఆన్ చేసి, అన్న కూరగాయలకి వెళ్ళా అన్న, సారీ అన్న అంటున్నాడు. నాట్ ఎవ్రీ వన్ ఈజ్ ఇంట్రెస్టెడ్. ఏ రోజులో అయినా సరే, జూమ్ పాండమిక్ ముందు కానీ పాండమిక్ తర్వాత కానీ పరిస్థితులు మారితే కొంచెం ఏదన్నా టెంపరల్ అటెన్షన్ వస్తుందేమో, కానీ వాక్యంలాగా ప్రేమించడం, ఇష్టాన్ని కలిగించుకోవటం అనేది ఇట్ ఈస్ బియాండ్ అవర్ సరౌండింగ్స్, బియాండ్ అవర్ ప్రజెంట్ కండిషన్స్. బయట పరిస్థితులు ఎట్లా ఉన్నా సరే దేవుడి పట్ల నాకు ఒక ఇష్టం, దేవుడి పట్ల ఒక ప్రేమ అనేది హృదయంలో ఏర్పడకపోతే ఇవి సిట్యువేషనల్ గా మారిపోతూ ఉంటాయి. కానీ నిజంగా వాక్యం పట్ల మనకు ఒక ప్రేమ ఏర్పడితే అది కండిషన్స్ ఎట్లా ఉన్నా సరే వినాలని, నేర్చుకోవాలని, అవి ఇంకా నాకు అవసరమని ఆ జీల్ కంటిన్యూ అవుతూ ఉంటుంది. యేసుక్రీస్తు వారు అన్నారట, నీ ఇంటిని గూర్చిన ఆసక్తి నన్ను భక్షించుచున్నది. అంత జీల్, అంత ఇంట్రెస్ట్, ఆ ప్యాషన్. నాకు బిర్యానీ అంటే ప్రాణం పోద్దండి అని అంటాం, మరి అట్లా డైలాగు వాక్యానికి ఎందుకు చెప్పలేము? ఐస్ క్రీమ్లా మీరు 10 ఇవ్వండి తినేస్తాను అంది ఒక అమ్మాయి నాతో. 10 తింటావా అన్నాను. అంటే 10 ఏంటన్నా 20 ఇచ్చినా కూడా తింటానన్నా అంది. ఆమె డూ యు నో సమ్ టైమ్స్ నేను నైట్ భోంచేయను అంటుంది. భోంచేయకుండా ఐస్ క్రీమే తింటదట. నేను అమ్మాయిని తప్పట్టట్లేదు, బట్ అటువంటి ఒక టేస్ట్, ఒక ప్యాషన్, ఒక ఫ్లేవర్, లాంగింగ్, డిజైర్ వాక్యం పట్ల ఉండాలి కదా. చూడండి, నాకు అంటే ఈ కీర్తన నేను చదువుతున్నప్పుడు నాకు బాధ కలిగించిన మాట ఏంటంటే, దేవుణ్ణి నమ్ముకోక ముందు నేను రెండో వచ్చిన కేటగిరీలోకి రాలేదు. దేవుణ్ణి నమ్ముకున్న తర్వాత కూడా వచ్చానా రాలేదా అంటే నా దగ్గర జవాబు లేదు. దేవుణ్ణి పరిపూర్ణంగా సంతోషపెట్టేంత వాక్య ధ్యానం నా జీవితంలో ఉండకపోవచ్చు, కానీ అట్లీస్ట్ నేను హృదయపూర్వకంగా, బ్రదర్ ఐ రియల్లీ లవ్ స్క్రిప్చర్స్, ఐ రీడ్ ఇట్ అగైన్ అండ్ అగైన్. నీ ఖాళీ ఉంటే ఏం చేస్తావు అని ఎవరైనా అడిగితే, కెన్ దిస్ బి ద ఫస్ట్ ఆన్సర్? అది మనం చెక్ చేసుకోవాలి. సో ఈ ఉదయం నేను మీకు ప్రేమపూర్వకంగా నేను మీకు మిమ్మల్ని అర్జ్ చేసేది ఏంటంటే, లెట్ us ఫోకస్ అవర్ మైండ్స్ ఆన్ టు ద స్క్రిప్చర్స్. ఈ టైంలో దేవుడు మనకు అవకాశం ఇచ్చాడు. బయట పరిస్థితులు ఎలా ఉన్నా కూడా కంపారబుల్ గా మన ఎంటైర్లో ప్రీవియస్ 2 years బ్యాక్ ఉన్న మన జీవితాలు అన్నిటికంటే కూడా ఈ 2 years లో ఎంతో కొంత వాక్యాన్ని మనసు పెట్టడానికి కానీ, చదవటానికి కానీ, వినటానికి కానీ దేవుడు చాలా చాలా కంఫర్టబుల్ టైం ఇచ్చాడు. అండ్ ఐ రియల్లీ ఎంకరేజ్ యూ, ఐ రియల్లీ రిక్వెస్ట్ యూ టు ప్లీజ్ ఫోకస్, పుట్ యువర్ హార్ట్స్ ఆన్ స్క్రిప్చర్స్. యెహోవా ధర్మశాస్త్రాన్ని ప్రేమించటం, దేవుని వాక్యాన్ని ప్రేమించటం, ఆలోచించటం, ధ్యానించటం, దాన్ని ఆస్వాదించటం, నీ మనసు దాని మీద పెట్టటం. కొత్త నిబంధనలు మనం హెచ్చరిస్తుంది, పైనున్న వాటి మీద మీ మనసు పెట్టండి. ఏవి మాన్యమైనవో, ఏవి శ్రేష్టమైనవో, ఏవి సత్యమైనవో, ఏవి రమ్యమైనవో వాటి మీద ధ్యానం ఉంచండి. వాక్యం కంటే మించిందే ఉంది. I really exhort everyone in this group, let us once again commit ourselves to reading of scriptures better than earlier.
ఇప్పటిలాగా చదివిన దానికంటే ఇంకొంచెం ఇంటెన్సిఫై చేద్దాం, ఇంకొంచెం లిటిల్ బిట్ పెంచుకుందాం, ఇంకొంచెం లెట్ us fall in love with the scriptures. May the Lord bless everyone in this aspect. Thank you